మాకు అర్థమైంది. అంటే మన కుటుంబంలో కూడా అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ డిఏలు ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు. దానికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో రావడం, 2 రాష్ట్రాల్లో రావడం అన్నది దీనికి అంతటికి మూల కారణం ఫ్రీబీస్. మళ్ళా అక్కడ వేరు రూట్ కాజ్ అక్కడ ఉంది. ప్రసన్న హరికృష్ణ గారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో క్యాంపెయిన్ అది తీసుకున్నారు, ఫ్రీబీస్ బంద్ చేయాలని చెప్పి. నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, మిడిల్ క్లాస్ అంతా కూడా సఫర్ అవుతుంది. అందుకని రూట్ కాజ్ గుర్తిస్తేనే రేపు ఎంప్లాయీస్ అని ఎవరు నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా టీఆర్ఎస్ వచ్చినా, మళ్ళా బీజేపీ వచ్చినా, లేదా కాంగ్రెస్ వచ్చినా, ఎవరు వచ్చినా చేయలేరు. ఇదే కంటిన్యూ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. సో అందుకని ఎంప్లాయీస్ లో అవేర్నెస్ రావాలి, ప్రైవేట్ ఎంప్లాయీస్ లో రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు రావాలి, ట్యాక్స్ పేయర్ లో అవేర్నెస్ రావాలి. రూట్ కాజ్ ఫ్రీబీస్ అన్ని కాదు, ఈ తులం బంగారాలు ఇటువంటి ఫ్రీబీస్ బంద్ అయితే తప్ప వితంతు వికలాంగు పింఛన్లు. ఇప్పుడు ఒక వైపు ఏమో 2500 అని మా దేవిప్రసాద్ గారి పార్టీ అంటారు, మీరు హామీ ఇచ్చారు కాబట్టి అంటారు. అందుకని అసలు హామీ ఇవ్వాలంటేనే భయపడాలి. ప్రీబీస్ లో గ్యాస్ బండకు 500 సబ్సిడీ ఇచ్చినాం, పేదోళ్ళకి 200 యూనిట్ల వరకు పవర్ ఫ్రీ ఇచ్చినాం, మహిళలకు ఏంటిది బస్ ఫ్రీ ఇచ్చినాం. ఇవి ఎందుకు బస్ ఫ్రీ ఇప్పుడు అట్లా అని చెప్పి అడిగారు మహిళలు బస్ ఫ్రీ ధర్నా చేశారు, చెప్పండి ఎందుకు బస్ ఫ్రీ? నేనేమంటున్నా, బస్ ఫ్రీ అని ఇచ్చే హామీ మీరు ఇచ్చిండ్రు, మీరు అమలు చేయట్లేదు అని చెప్పి రేపు టికెట్ కొనడానికేమో సీట్ లేదు, టికెట్ డబ్బులు పెట్టి కొనడానికేమో సీట్ లేదు. ఇప్పుడు ఒక మాట చేశారా? మిమ్మల్ని తప్పట్టట్లేదు, మీరు అధికారంలోకి రావడానికి కారణం కావచ్చు కానీ అక్కడ మాట్లాడుతున్నారు మన ఒక వాళ్ళు కూడా పెట్టిండ్రు ఫ్రీ బస్. ప్రసన్న గారు చెప్పండి, వాళ్ళు పెట్టలే, టీఆర్ఎస్ పెట్టలే ఫ్రీ బస్. రైట్. ఫ్రీ బీస్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రీ బీస్ అనేవి 2 రంగాలకు పరిమితం చేయాలి.